రాష్ట్ర ప్రజలందరికీ మీ అంబటి రాంబాబు హృదయపూర్వక నమస్కారాలు. లిక్కర్ స్కామ్ జరిగిపోయింది అని ఒక గోబెల్ ప్రచారం చేసి ఆ అబద్ధాల చుట్టూ ఆరోపణలల్లి వాటిని కేసులుగా మార్చి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న వైనాన్ని మనం మొదటి ఎపిసోడ్ లో చూశాం. ఈ రెండవ ఎపిసోడ్ లో ఇదే వ్యవహారానికి సంబంధించి మరొక కీలకమైన అంశంపై దృష్టి పెడదాం. ఎవరైనా మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలిస్తారా లేక తక్కువగా అమ్మితే లంచాలిస్తారా? 2014-19 మధ్య లిక్కర్ బీరు విక్రయాలు, అదే విధంగా 2019-24 మధ్య లిక్కర్ బీరు విక్రయాలు పరిశీలిస్తే మీకు ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు గారి గత హయాంలో అయినా ఇప్పుడైనా లిక్కర్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. మద్యాన్ని నియంత్రించాలన్న లక్ష్యంతో పనిచేయడం వలన జగన్ గారి హయాంలో లిక్కర్ సేల్స్ తగ్గాయి. మరి ఎవరికి లంచాలు వస్తున్నట్టు? మద్యం విక్రయాల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలిస్తారా లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలిస్తారా? జగన్ గారి ప్రభుత్వ హయాంలో లిక్కర్ ను ప్రభుత్వమే విక్రయించింది. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు? మొత్తం ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఈ ప్రైవేటు వాళ్ళకి అప్పగించడంలో ఎలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయో రాష్ట్ర ప్రజానీకం అంతా చూస్తూనే ఉంది. మరి ఎవరి హయాంలో ఎవరి పాలసీల వల్ల లంచాలకు ఆస్కారం ఉందో ప్రజలే ఆలోచించాలి. అలాగే లిక్కర్ అమ్మే సమయాలను కుదిస్తే లంచాలిస్తారా? గతంలోనూ ఇప్పటిలా వేళాపళ లేకుండా అమ్మితే లంచాలిస్తారా? ఇది కూడా ఆలోచించాలి. అంతేకాదు లిక్కర్ అమ్మే షాపులను పెంచితే లంచాలిస్తారా లేక షాపులను తగ్గిస్తే లంచాలిస్తారా? అలాగే షాపులకు తోడు పర్మిట్ రూములు, వాటికి తోడు బెల్ట్ షాపులు పెడితే లంచాలిస్తారా లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూములను రద్దు చేస్తే లంచాలిస్తారా? చంద్రబాబు గారి గత పాలనలో ఉన్న దుకాణాలను జగన్ గారు గణనీయంగా తగ్గించారు. 2014-19 మధ్య రాష్ట్రంలో ఉన్న దుకాణాల సంఖ్య అక్షరాల 4380. వాటి సంఖ్యను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2934కు తగ్గించింది. అంటే 33% షాపులను జగన్ గారు తీసేశారు. అంతేకాదు ఈ షాపులకు అనుబంధంగా ఉన్న 4380 పర్మిట్ రూములను కూడా రద్దు చేశారు. అలాగే లిక్కర్ షాపులకు అనుబంధంగా గతంలో ఉన్న 43,000 బెల్ట్ షాపులను ఎత్తేశారు. మద్యం బాటిల్ పై ఎంఆర్పి కంటే 10 నుంచి 25 రూపాయల వరకు అధిక ధరకు విక్రయించి ఆ డబ్బుని కింది నుంచి పై దాకా పంచుకుని వ్యవస్థీకృతంగా సాగిపోయిన మాఫియాను కూడా జగన్ గారు అడ్డుకున్నారు. రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న డిస్టిలరీలు 20 ఉంటే అందులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి ఇవ్వలేదు. 14 డిస్టిలరీలకు చంద్రబాబు వివిధ కాలాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుమతి ఇచ్చినవే. అంతేకాదు వాటిని ఎంపానల్ చేసింది కూడా చంద్రబాబు గారే. మరి దీనికి లంచాలిస్తారా లేక ఒక్క డిస్టిలరీ కూడా అనుమతి ఇవ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలిస్తారా? దీనిపై ప్రజలు ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ సిండికేట్ ధ్వంసం కావడంతో ఎల్లో గ్యాంగుకు మింగుడు పడలేదు. దీంతో అప్పటి వరకు మద్యం వ్యవస్థను గుప్పెట్లో ఉంచుకున్న వారికి కంట్లో నలుసు మాదిరిగా మారింది. దీంతో విష ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎక్కడా లేని బ్రాండ్ తీసుకొస్తున్నట్టుగా, ఆ లిక్కర్ లో విషం ఉన్నట్టుగా తప్పుడు రిపోర్టును సృష్టించి విష ప్రచారం చేశారు. దీనికోసం ఒక అబద్ధపు నివేదికను కూడా సర్క్యులేషన్ లోకి తీసుకొచ్చారు. తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరం కాని సహజమైన మొక్కల నుంచి తయారైనవేనని తెలిపింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని ఆ ల్యాబ్ పదే స్పష్టం చేసింది. ఈ పాచిక పారకపోవడంతో నాసిరకం బ్రాండ్లు అమ్ముతున్నారంటూ మరొక విష ప్రచారాన్ని చంద్రబాబు ఎల్లో మీడియా మొదలుపెట్టింది. ఎక్కడా వినని చూడని బ్రాండ్లు తీసుకువచ్చారని ఈ అవాస్తవాలను ప్రచారం చేసింది. కానీ వాస్తవ వివరాలను చూస్తే ప్రెసిడెంట్ మెడల్ డీలక్స్ బ్రాండ్ల విస్కీకి 2017 నవంబర్ 22న అప్పటి చంద్రబాబు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. గవర్నర్ రిజర్వ్, లైఫ్ అండ్ నెపోలియన్, ఓక్టన్ బ్యారల్ ఏజ్, సెవెంత్ హెవెన్, బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకు 2018 అక్టోబర్ 26న ఒకేసారి చంద్రబాబు అనుమతించారు. హై వోల్టేజ్ గోల్డ్, ఎస్హెచ్జి 10,000, బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్, ప్రీమియం బీర్, బ్రిటిష్ ఎంపైర్ ఆల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలను 2017 జూన్ 7న అనుమతి జారీ చేశారు. రాయల్ ప్యాలెస్, న్యూ కింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లను 2018 నవంబర్ 9న అనుమతి ఇచ్చారు. బీరా 91 పేరుతో 3 రకాల బీరు బ్రాండ్లను 2019 మే 14న టీడీపీ ప్రభుత్వమే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టిఐ మాన్షన్ హౌస్, టిఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లను 2018 మే 15 అనుమతి ఇచ్చారు. ఇన్ని బ్రాండ్లకు అనుమతి ఇచ్చి వాటిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మార్కెట్లోకి తీసుకువచ్చినట్టుగా
చేస్తున్నట్టుగా చంద్రబాబు ఆయన ఎల్లో మీడియా తీవ్ర ప్రచారం చేశారు. మద్యం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అపహాస్యాలు చేసేలా, అప్పటి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తాము చేస్తున్న కుట్రలు భగ్నం కావడంతో చంద్రబాబు అనుకో 2022లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేయించింది. అక్కడ కూడా వారికి ఎదురు దెబ్బే తగిలింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 2022లో చరితాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తిగా సహేతుకమైందని తీర్పునిచ్చింది. ఏకస్వామ్య విధానాన్ని నిరోధించేందుకు ఉద్దేశించిన కాంపిటీషన్ యాక్ట్ 2002కు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ మద్యం విధానం ఉందని కూడా తేల్చి చెప్పింది. మద్యం కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా బ్రెవరేజ్ కార్పొరేషన్ నిర్వహించడం కాంపిటీషన్ యాక్ట్ కు పిటిషన్ వేసిన వివిధ కంపెనీలు విరుద్ధం అని వాదించాయి. కొత్త విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం విక్రయాలు తగ్గాయన్న బ్రెవరేజ్ కార్పొరేషన్ వాదన సరికాదని కూడా వాదించారు. కానీ జగన్ గారి ప్రభుత్వంలో అనుసరించిన విధానాల వల్ల రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గాయని గణాంకాలతో బ్రెవరేజ్ కార్పొరేషన్ వివరించింది. అన్ని కంపెనీల మద్యం బ్రాండ్లను కొంటున్నామని, వాటికి చెల్లింపులు కూడా సకాలంలో చేస్తున్నామని రికార్డులతో సహా వెల్లడించింది. బ్రెవరేజ్ కార్పొరేషన్ బకాయిలు పెడుతుందంటూ కొన్ని మద్యం కంపెనీల వాదనలో నిజం లేదని వివరించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కాంపిటీషన్ కమిషన్ కీలక తీర్పునిచ్చింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర బ్రెవరేజ్ కార్పొరేషన్ అనుసరిస్తున్న మద్యం విధానం చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఉందని తీర్పులో స్పష్టం చేసింది. రియల్ స్కామ్ స్టార్ ఎవరు? చంద్రబాబు కదా. 2014-19 మధ్య చంద్రబాబు లిక్కర్ స్కామ్ పై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆయనపై సిఐడి కేసు కూడా పెట్టింది. మద్యం కుంభకోణానికి సంబంధించి నమోదైన ఈ ఎఫ్ఐఆర్ లో A3గా చంద్రబాబు పేరు చేర్చింది. ఈ మేరకు ఏసీబీ కోర్టులో పిటిషన్ కూడా వేసింది. న్యాయస్థానం కూడా విచారణకు అనుమతించింది. 2012 నుంచి 2015 వరకు ప్రభుత్వానికి 2,984 కోట్ల పన్నులు రాగా 2015లో కొత్త పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి ఈ పన్నులు రాకుండా చేసింది. తద్వారా చంద్రబాబు ప్రభుత్వ ఖజానాకు తీవ్రమైన నష్టాన్ని చేకూర్చారు. టర్నోవర్ పై 8% వ్యాట్ తో పాటు అదనంగా 6% పన్నులను తీసేసింది. 6 నుంచి 10% పన్నులు పెంచాలని 3 సభ్యుల కమిటీ చేసిన సిఫారసును బేఖాతరు చేసింది. ఈ విధంగా 2 బ్రెవరేజ్లు 3 డిస్టిలరీలకు లబ్ధి చేకూర్చడానికి చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రోకోకి పాల్పడినట్టు సిఐడి తన ఎఫ్ఐఆర్ లో వెల్లడించింది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ కుంభకోణం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 1,300 కోట్ల నష్టం వాటిల్లుతోందని కోర్టుకు వివరించింది. అంటే అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు రాష్ట్రం నష్టపోయిందన్నమాట. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రానికి ఆదాయాన్ని తగ్గించి లైసెన్సీలకు ప్రయోజనం చేకూర్చేలా క్విడ్ ప్రోకో జరిగినట్టు అధికారులు విచారణలో గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా LOI ఇవ్వడం ద్వారా కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించారు. DT నోటిఫికేషన్ తర్వాత కొత్త బ్రాండ్లను అనుమతించారని అధికారులు తెలుసుకున్నారు. సరఫరాదారులు కుట్రపూరితంగా లైసెన్సులతో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులను మార్కెట్లో డిమాండ్ లేకపోయినా కృత్రిమంగా డిమాండ్ పెంచారని తేలింది. ఇక 2014 నవంబర్లో జీవో నెంబర్ 993 ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా కమిటీ సూచించిన వాటికంటే ఎక్కువ డిస్టిలరీలు స్థాపించేందుకు వీలుగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. తనకు సన్నిహితులైన డిస్టిలరీలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికి ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2012 నుంచి అమల్లో ఉన్న మద్యం కొనుగోళ్లపై ప్రివిలేజ్ ఫీజును తొలగించి అడ్డగోలుగా కథ నడిపిన చంద్రబాబు తీరుపై వైఎస్ఆర్సీపీ హయాంలో సిఐడి కీలక ఆధారాలు సేకరించింది. ప్రివిలేజ్ ఫీజు కొనసాగించడంతో పాటు 10 రెట్లు పెంచాలని అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ నోట్ ఫైల్ పంపారు. దానిపై కేబినెట్ లో చర్చించలేదు. కానీ కేబినెట్ సమావేశం ముగిసిన రోజే సాయంత్రం మళ్ళీ అదే ఎక్సైజ్ కమిషనర్ ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ప్రతిపాదనతో నోట్ ఫైల్ పంపారు. కాపీ టు PS టు CM అని స్పష్టంగా పేర్కొంటూ ఆ నోట్ ఫైల్ పంపారు. ఆ వెంటనే డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ టీడీపీ ప్రభుత్వం 2015 జూన్ 22 సాయంత్రం గుట్టుగా జీవో నెంబర్ 218 జారీ చేసింది. అంటే కేబినెట్ కు తెలియకుండానే వ్యవహారం నడిపింది. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ 2015 సెప్టెంబర్ 1న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. అయితే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని కోరుతూ బార్ల యజమానుల సంఘం మాత్రం 2015 సెప్టెంబర్ 9న వినతి పత్రం సమర్పించినట్టుగా చూపించారు. అంటే బార్ల యజమానుల నుంచి వినతి పత్రం రాకముందే ఆ ఫీజును రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. దాన్ని రాటిఫై చేసేందుకు అన్నట్టుగా లేని వినతి పత్రాన్ని ఒక దాన్ని సృష్టించారు. అనంతరం బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో నెంబర్ 468 జారీ అయింది. అందుకు సంబంధించిన నోట్ ఫైల్ పై ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు డిజిటల్ సంతకాలు చేయడం
వారి ప్రమేయాన్ని సూచిస్తుంది. ఈ కేసులో అడ్డంగా దొరికారు కాబట్టి దీన్ని పక్కదోవ పట్టించడానికి లేని స్కామ్ ను ఉన్నట్టుగా చిత్రీకరించి రాజకీయంగా కక్షలు తీర్చుకునే పన్నాగానికి దిగారు. చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించి సిఐడి నమోదు చేసిన కేసు ముందుకు సాగనివ్వడం లేదు. పైగా ఆ కేసు నిర్వీర్యం చేసి ఎత్తివేయించుకునే కుట్రకు పాల్పడుతున్నారు. నిజాయితీ ఉన్నవారు ఇవన్నీ ఎందుకు చేస్తారు? నిష్పాక్షిక విచారణకు ఎందుకు సహకరించడం లేదు? దర్యాప్తు సంస్థలను ఎందుకు తన గుప్పెట్లో ఉంచుకుంటున్నారు? ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నలే. తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. ఇందులో చాలా గమ్మత్తైన విషయాలు ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. అంతవరకు సెలవు. నమస్కారం. Stay aware, stay bold. Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.